హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మన వీడియోస్ని యూట్యూబ్లో ప్రమోట్ చేయడం మంచిదా కాదా అన్నది అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే యూట్యూబ్లో మనకు ప్రమోషన్ చేయడం ద్వారా వ్యూస్ కానీ ఆ పర్టికులర్ వీడియోకి అయితే వ్యూస్ కానీ దానివల్ల సబ్స్క్రైబర్స్ కానీ వస్తూ ఉంటారు. మరి అది మంచిదా అంటే కొన్ని సందర్భాల్లో మంచిది, కొన్ని సందర్భాల్లో చెడ్డది. ఎందుకు అంటే ఇప్పుడైతే యూట్యూబ్ కొంచెం మన మీద అయితే తెలివి ప్రదర్శిస్తుంది. ఏంటి అన్నది చూసుకున్నట్లయితే ముందుగా మనకైతే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఒక వీడియోని ప్రమోట్ చేసాం, దానికి వ్యూస్ వచ్చాయి కాబట్టి తర్వాత 2-3 వీడియోస్కి వ్యూస్ రప్పిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అది యూట్యూబే దాన్ని అయితే డౌన్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ నుంచి మళ్ళీ మనం అయితే ప్రమోషన్కి రప్పించుకోవాలి, వీళ్ళైతే మళ్ళీ యూట్యూబ్కి అయితే వీడియోస్ అయితే ప్రమోట్ చేయాలి అన్నది అయితే యూట్యూబ్ ఇంటెన్షన్. మీరు ఒక్కసారి కనుక యూట్యూబ్లో వీడియో ప్రమోట్ చేసినట్లయితే అలాగే వీడియోస్ని ప్రమోట్ చేయించాలని అయితే యూట్యూబ్ అయితే చేస్తుంది. మనం ఎందుకంటే వ్యూస్ ప్రమోషన్ చేయడం వల్ల వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి కాబట్టి కొందరు వ్యూస్ పెరగాలని సబ్స్క్రైబర్స్ పెరగాలని మాటికి వీడియోస్ని అయితే ప్రమోట్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ అయితే ఇటువంటిదే వాడి అదైతే ట్రిక్కీగా అంటే మనకు అయితే ఈ విధంగా వాళ్ళు మళ్ళీ అయితే ప్రమోషన్ చేయించాలి అని చెప్పేసి వాళ్ళైతే ఒక వీడియో ప్రమోషన్ అయిన తర్వాత 2-3 లేదంటే కొన్నిటికి వ్యూస్ వచ్చి ఆ తర్వాత యూట్యూబే వాటిని డౌన్ చేస్తుంది. ఎందుకు అన్నది చూసుకున్నట్లయితే అది మనకు కొద్దిగా అంటే మళ్ళీ మనం అయితే యూట్యూబ్ దగ్గరికి ప్రమోషన్కి వెళ్ళాలి కాబట్టి నేనైతే మీకు వీడియోస్ అయితే ప్రమోట్ చేయవద్దని అయితే చెప్తాను. ఎందుకు అన్నట్లయితే ఇదే ఇంతకుముందు చెప్పింది, వ్యూస్ కోసం అని చెప్పేసి మీరైతే ప్రమోట్ అయితే చేయకండి. మీకు ఆర్గానిక్గా వ్యూస్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. మరి ఈ వీడియోని ఇంతవరకు అయితే చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.